ర్యాంకు రావాలని ప్రయత్నం చేస్తున్నాం. మొదటి ర్యాంకు గుజరాత్ ఉంది, మేము కూడా 2వ ర్యాంకులో ఉన్నాం. మేము మొదటి ర్యాంకు వస్తామని చెప్పేసి పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ ఎక్కువ ఉపన్యాసాలు చేసేవాడు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఎప్పటి నుండి అసలు ఈ సిద్ధాంతం కనుక్కుందే నేను, ఎవడో కాదు, కాబట్టి ఇప్పుడు నాకు చాలా ఈజీ అని చెప్పేసి ఆయన చెబుతున్నాడు. దానికి అనుగుణంగా ఇవాళ దేశంలో కూడా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది పెట్టుబడిదారు వర్గం కోరుకుంటుంది. అది కానీ కార్పొరేట్ వర్గాలకు వాళ్ళకి అనుకూలంగా ఉండాలని చెప్పేసి బీజేపీ ఇవాళ కార్మిక వర్గానికి సంబంధించిన 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చారు. బహుశా ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. బీజేపీ గవర్నమెంటు వాజ్పేయి నేతృత్వంలో ఉన్నప్పుడు, మైనారిటీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ ప్రయత్నాలు చేశారు. అందుకని నరేంద్ర మోడీ చెప్పింది ఏంటి, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి యూపీఏ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలసీ పెరాలసిస్ వచ్చింది. పదవి వినుంటారు మీరు. పాలసీ పెరాలసిస్ అంటే విధానపరమైనటువంటి దాంట్లో వాళ్ళు పని చేయలేరు, వాళ్ళకి పక్షవాతం వచ్చింది. కానీ మాకు అధికారం కనుక ఇస్తే వీటన్నిటిని మేము అమలు చేస్తాం అని వాళ్ళ అధికారంలోకి వచ్చారు. వచ్చేటప్పుడు ప్రజలను ఆకట్టుకోవడానికి చాలా రకాల వాగ్దానాలు చేశారు. 15 లక్షలు తీసుకొచ్చి అకౌంట్లో వేస్తామని అన్నారు, ధరలు తగ్గిస్తామని అన్నారు, అవినీతి అనేటువంటి దాన్ని అంతం చేస్తామన్నారు. చాలా అట్రాక్టివ్ పదాలన్నీ చేసుకొచ్చారు. కానీ ఇప్పుడు అవన్నీ వెనకపోయినాయి. ఇవాళ వాళ్ళకు పెరిగినటువంటి మందబలంతో వీటన్నిటినీ 1 by 1 వాళ్ళు ఎజెండాలో పార్టీగా వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మనకి అన్ని చూస్తున్నామండి. కరోనాకు ముందే 2019లోనే వేజ్ కోడ్ సంబంధించినటువంటి బిల్లు తీసుకొచ్చారు, పార్లమెంట్ ఆమోదం చేసుకున్నారు. ఈ బిల్లులన్నీ కూడా పార్లమెంట్ ఆమోదంగానే ఎలాంటి సెలెక్ట్ కమిటీలకు కానీ మిగతాటి కూడా పంపించకుండా చాలా స్పీడ్గా అమలు చేసే ప్రయత్నం చేశారు. 2020లో మన దేశం అంతా కూడా కరోనా మహమ్మారి జరుగుతున్నటువంటి టైంలో 3 నల్ల వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. వాటితో పాటు పనిలో పనిగా మిగతా ప్రతిపక్షాలన్నీ వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కార్మిక వర్గానికి సంబంధించినటువంటి మిగతా 3 కోడ్స్ను కూడా ఆమోదించారు. కానీ 2020 నుండి 25 వరకు ప్రభుత్వానికి వాటిని అమలు చేసే ధైర్యం సరిపోదు. ఎందుకు చేయలేకపోయింది? వాళ్ళు 2000 మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో 400 పార్ వాళ్ళు ఎక్కడ పోయినా నినాదం అదే ఇచ్చారు, మేము 400 సీట్లకు ఎర్రబోతున్నామని చెప్పేసి. సరే, ప్రతిపక్షాలన్నీ ఒక యూనిటీకి వచ్చినాయి, ఏదో మొత్తమే ఐక్యతతో పనిచేసి మొత్తమే కాదు 400 పార్ కాదు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకుండా చేయగలిగారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఎందుకంటే ఆయనకి ఒక సంఖలో నితీష్ కుమార్ చేరాడు, ఇంకో సంఖలో చంద్రబాబు నాయుడు చేరాడు. ఇది కుంటి ప్రభుత్వం కాదు, మేము నడుపుతాం దీన్ని అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిపోయింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటన్నింటిని బయటికి తీసే పనులు మొదలుపెట్టారు. ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు? మన బీహార్ ఎన్నికల తర్వాత వాళ్ళకి మరింత ధైర్యం వచ్చింది. సో ఇవాళ మనం మైనారిటీ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా మన వర్గ మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ బాగానే పెరుగుతుంది. ఇక ఇంతకంటే మించి మనం టైం దొరకదు కాబట్టి మనం ఫస్ట్ అమలు చేయాలని చెప్పేసి మన నవంబర్ 21వ తారీఖు నుంచి గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చారు. ఈ కార్మిక చట్టాలు అనేటువంటిది రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి దాంట్లో అందరూ ఆయనకి మిత్రులు అయిపోయారు, 1, 2, 3 తప్ప. ఎవరో అక్కడ ఉన్నటువంటి కేరళ ప్రభుత్వం, కమ్యూనిస్ట్ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఉంది కదా, ఆయన అమలు చేయనని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే గవర్నమెంట్ ఉంది. అక్కడ వెస్ట్ బెంగాల్ ఉన్న మమతా బెనర్జీ కూడా శనక ముందు ఆలోచిస్తుంది. ఒకవేళ వర్కింగ్ క్లాస్ కింద నుంచి మనం గ్రౌండ్ తయారు చేసి ఉన్నాం కాబట్టి ఇవాళకి కూడా అక్కడ వర్కింగ్ క్లాస్ బలంగా ఉన్నాం కాబట్టి ఆమె ధైర్యం చేయట్లేదు. మిగతా వాళ్ళందరూ ఆయన రాష్ట్రాలే. చంద్రబాబు నాయుడు అందరికంటే ముందు పోయి 10 గంటలు వేస్తూ జీవో కూడా తీసుకొచ్చేసాడు. ఇక్కడ కూడా ప్రభుత్వం సర్వీస్ సెక్టార్స్లో మేము 10 గంటలు వేస్తూ 10 గంటలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా తీసుకొచ్చాడు. అన్ని రాష్ట్రాల్లో రూల్స్ ఫ్రేమ్ చేసి రెడీగా పెట్టుకున్నారు. ఇప్పుడు కేంద్రం ఆల్రెడీ నేను గెజిట్ నోటిఫికేషన్ చేస్తుంది కాబట్టి ఇక రాష్ట్రాలు అసెంబ్లీ ఆమోదం తీసుకుని రేపు రాబోయే రోజు ఇక్కడ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే కేంద్రానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు చట్టాలు లేవు, కోడ్స్.
సరే ఆ సందర్భంగా కోడ్స్ వస్తే ఏంటి అనేటువంటిది పరిశీలిస్తే కార్మిక వర్గానికి సమిష్ట బేసాల శక్తి తగ్గిపోద్ది, యూనియన్లు పెట్టుకోవడం కష్టమైపోద్ది. ఇక రాబోయే రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికులు వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొచ్చారు. 50 మంది లోపు కాంట్రాక్ట్ కార్మికులు నియమించుకుంటే ఎలాంటి లైసెన్సులు అవసరం లేదని అన్నారు. ఉదాహరణకు 300-400 మంది ఉంటే 4-5 కాంట్రాక్టర్లు వస్తారు పేరు బినామీల పేరు మీద. అసలు వాడు యథేచ్ఛగా దోపిడీ చేసుకుని అడిగే నాదులు ఉండేటువంటి పరిస్థితి లేదు. కానీ అనేక రూపాలలో వాళ్ళ కోర్స్ తీసుకోవడం, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్స్ని పెట్టుకోవడానికి అవకాశాలు ఇచ్చారు. ఇంతకుముందు 5 సంవత్సరాలే గ్రాడ్యుయేటీ అవసరం లేదు, ఇప్పుడు మేము సంవత్సరం పనిచేసినా గ్రాడ్యుయేటీ ఇస్తామని చెప్పేసి పద్ధతిలో కోర్సులో చాలా రకాల ఉపయోగాలు జరిగినాయి. ఇప్పుడు దాకా జీతాలు ఎక్కడైనా యజమాన్యాలు 50% ఇవ్వకపోతే కబడ్దార్, ఉన్న జీతంలో 50% ఎగిపోతే మీ సంగతి చెప్తామని అంటున్నారు. కానీ గొప్ప విషయం ఏంటంటే మినిమం ఫ్లోర్ లెవెల్ వేజ్ ఎంత ఉండాలంటే 178 రూపాయలు, 154 రూపాయలు ఉండాలని నరేంద్ర మోడీ చెబుతున్నారు. అంటే 174 26 రోజులు వేసుకుంటే 4,620 రూపాయలు కనీస వేతనం. ఆ 4,620 రూపాయలు 50% వేసుకుంటే 2,300 బేసిక్ పెట్టడానికి ఆయన గొప్ప సిద్ధాంతం తీసుకొచ్చారని చెప్పి చెప్తున్నాడు. రెండవది, నిర్వచనాలు అనేక మార్చారు. ఉద్యోగాన్ని ఒక దగ్గర రాశారు, కార్మికుడు అని ఒక దగ్గర రాశారు. 18,000 పైబడినోడు అందరూ కూడా ఇక కార్మికులు కాదని అంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో చాలా ఆ కోర్సు అమల్లో వస్తున్నటువంటి ఇబ్బంది ఏదో చూడాలి. అందుకని ఇది CI2కు సంబంధించిన దాంట్లో. రెండవది, వ్యవసాయ కార్మిక సంఘానికి 2005లో ఆనాడు వామపక్షాలు బలమైనటువంటి స్థానాలు సంపాదించి ఒక 62 మంది ఎంపీలు ఉన్నారు. మన మీదే డిపెండ్ అయిపోయి యూపీఏ గవర్నమెంట్ నిలబడినప్పుడు వాళ్ళందరూ మన మంత్రివర్గంలో చేరమని అన్నారు. మీకు అన్ని రకాల మంత్రులు ఇస్తామని అన్నారు. ఆ రోజు స్పష్టంగా చెప్పింది CPM, మాకు మంత్రులు అవసరం లేదు, మా వర్గాలకు న్యాయం జరగాలి, మేము అధికారం మీకు సపోర్ట్ చేస్తున్నాం, మా వర్గాలకు న్యాయం జరగాలి. అందుకే మనం ఆ రోజు 3-4 ముఖ్యమైనటువంటి హక్కులు సాధించాం. అందులో గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణ ఉపాధి హామీ పథకం రావాలి. గ్రామాలలో వ్యవసాయ కార్మికులకి బార్గెనింగ్ కెపాసిటీ పెరగాలి, శక్తి పెరగాలి. ఆ విధంగా 100 రోజులు పని దినాలు కల్పించాలి. ప్లస్ ఆ రోజు ఉన్నటువంటి కూలీలు బట్టి 300 రూపాయలు అయినా వేతనం అనేటువంటిది రావాలి అని చెప్పేసి మనం రకరకాల డిమాండ్స్ పెట్టాం. ప్రారంభంలో దాన్ని ఆమోదించారు, చట్టం చేశారు. దాని ఆధారంగా ఇవాళ మొత్తం భారతదేశంలో సుమారు 23 కోట్ల మందికి ఉపాధి కలుగుతుంది దానివల్ల. సరే, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దాని క్రమేణా దాని బడ్జెట్ అంతా కుదించేశాడు. కరోనా టైంలో మనం చూసాం, పట్టణాలలో పనులు పోయిన వాళ్ళందరూ, వలసలు వచ్చిన వాళ్ళందరూ కాలినాడకనే వాళ్ళ గ్రామాలకు పోతే ఆదుకుంది ఏమైనా ఉందంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం. అందుకని కరోనా టైంలో కూడా బడ్జెట్లో ఇతర బడ్జెట్ అకౌంట్లు కూడా దానికి అడ్జస్ట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కానీ క్రమేణా దాన్ని తగ్గించేసి ఇవాళ 80,000 కోట్లు దానికి తగ్గించేసిన పరిస్థితి. ఒకప్పుడు 1,80,190 కోట్ల నుంచి 80,000 కోట్లు తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఏం చేసుకొచ్చాడు దాని పథకం? BBG రామ్జీ. అందుకని దానికి పేరు మార్చేశారు, మహాత్మా గాంధీని లేపేశారు. మనం సారంపల్లి మల్లారెడ్డి గారు చెప్తున్నారు, ఆ బొమ్మ నోట్ల మీద ఉన్నటువంటి బొమ్మ కూడా పోతే ఇక గాంధీని మర్చిపోతారా ఈ దేశంలో అని చెప్పేసి. అది ఒకటే ఆటంకంగా ఉంది భవిష్యత్తు. ఇక ఆ ధైర్యం చేస్తారా లేదో చూడాలి. అందుకని మహాత్మా గాంధీ పేరుని తీశారు. ఇప్పుడు గాంధీ పేరు తీశారు, అదొక దుర్మార్గమైనటువంటి చర్య, అదొక ఇది. కానీ దీంట్లో ఉన్నటువంటి లొసుకేంటి? ఇవాళ పథకం మొత్తం కేంద్ర ప్రభుత్వం పథకం. 90% నిధులు ప్రభుత్వం కేంద్రం నుంచి వస్తే కేవలం 10% నిధులు మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. ఇవాళ దాన్ని ఏం చెప్తున్నారు? చాలా గొప్ప పథకం తీసుకొచ్చాము. ఏమిటా గొప్ప పథకం అని అంటే, మేము 125 రోజులు పని దినాలు కల్పిస్తున్నాం. రెండోది, దానికి పేరు రామ్జీ అని పెట్టారు కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ప్రజలు సెంటిమెంట్ తోటి ఉంటారు కాబట్టి, రాముడి పేరు మీద ఆల్రెడీ గెలిచి ఉన్నారు కాబట్టి మన అక్షంతలో వెతకపోతే ఆ సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి సెంటిమెంట్ పనిచేస్తుంది కాబట్టి మేము ఇక రేపు రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని కూడా దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కుట్ర దాని వెనకాల దాగి ఉంది. రెండవది ఏంటంటే, అంతటికంటే దుర్మార్గం ఏంటంటే, వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు దీన్ని మేము సస్పెండ్ చేస్తాం. ఇప్పుడు వ్యవసాయ పనులు ఉన్నప్పుడు కూడా గ్రామీణ ఉపాధి హామీ పనులకి పోయే వాళ్ళకి డబ్బు వస్తుంది. అందుకని వ్యవసాయ పని దినాలు అన్ని రోజులు దీన్ని సస్పెండ్ చేస్తాం.
ఆ తర్వాతనే మళ్ళీ స్కీమ్ అనేది ఉంటుంది. రెండోది 40% ఇవ్వకపోతే రాష్ట్రాలు స్కీమ్కి డబ్బులు ఇవ్వడు వాడు. ఇప్పుడు మీరు తెలంగాణలో ఆర్థిక పరిస్థితి చూస్తున్నారు. మీరు నిన్న లేదు మొన్న మన నవ తెలంగాణలో మీరు చదివారు. దాదాపు ఒక 13-14 కేంద్ర స్కీమ్స్ అన్నింటిలో కూడా ప్రభుత్వం డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 100% ఇవ్వాల్సినటువంటి డబ్బు అంతా కూడా ఇవాళ దగ్గరగా అన్ని 40% రాష్ట్రాల పరిస్థితి తప్ప మేము మిగతా డబ్బు ఇవ్వమని చెప్పేసి ముందుకేస్తున్నాం. ఏడుంది డబ్బు రాష్ట్రాలలో? ఇప్పుడు జిఎస్టీ పేరు మీద మొత్తం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ పన్నుల రూపంలో వసూలు చేసుకుని వాడి ఖజానాలో వేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ జిఎస్టీ నుంచి బకాయిలు ఇచ్చినట్టు పరిస్థితి లేదు. ఇవాళ అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు పోయి ఢిల్లీలో ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రులే ధర్నాలు చేస్తున్నారు. అరే బాబు, మా రాష్ట్రాలు బతకాలంటే మేము ఏం చేయాలి అని చెప్పేసి పద్ధతి. నువ్వు పన్నులు పెంచుకోవడానికి లేదు, వాడి పనులన్నీ కూడా తీసుకుని వాడిపోతున్నాడు. కానీ పథకాలకు మాత్రం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ చెబుతున్నారు. అంటే ఈ పథకాన్ని నిర్వీర్యం చేసి కాస్తో కూస్తో ఉపాధి కలుగుతున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేటువంటి చర్య ఇది. ఇక రైతాంగానికి సంబంధించినటువంటి దాంట్లో చాలా గొప్ప రైతాంగానికి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి. విత్తన చట్టం అందులో. ఇప్పుడు ఆ విత్తన చట్టంలో మార్పులు చేయాలి అని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి కార్పొరేట్ కంపెనీలు, ప్రత్యేకించి బహుళజాతి సంస్థలు ఉన్నటువంటి చింజంటు లేదంటే బయరు, ఈ రకరకాల కంపెనీలన్నీ కూడా ఎన్నో రోజుల నుంచి పట్టుబడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి దాసోహం చేస్తూ ఆ విత్తన చట్టాన్ని అంతా మార్పు చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారు ఒక 50 దేశాలకు పైచిలుకు, ఇప్పుడు ప్రస్తుతానికైతే 30 దేశాలు, ఇంకా 20-30 దేశాలకు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి విత్తన సంస్థను అభివృద్ధి చేసి పంపిస్తున్నారు. ఇప్పుడు అవన్నీ తూట్లు పడతాయి. అంటే నువ్వు విత్తనం చేసుకోవడానికి లేదు, నువ్వు రైతువే, నీకు విత్తనం కట్టుకోవడానికి నీకు సమస్య లేదు. విత్తనం అంతా వాడు తెచ్చిన విత్తనం చేయాలి. చేస్తే అప్పుడు మన కోల్డ్ టైపే, అవి మళ్ళీ పునరుత్పత్తికి ఉపయోగపడవు. ఆ గుడ్లు కేవలం తినడానికి బాగానే ఉంటాయి తప్ప ఇక పునరుత్పత్తి వచ్చే పరిస్థితి లేదు. రేపు వచ్చేటువంటి విత్తనాలంతా కూడా పునరుత్పత్తి లేదు. ఇది లేనటువంటి విత్తనాలని ఇవాళ మల్టీనేషనల్స్, కార్పొరేట్ కంపెనీలు చేసి ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అనుకూలంగా మార్చే పరిస్థితి. రెండోది, ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ రంగం ఉంది. ఇన్సూరెన్స్ రంగంలో దాదాపు 100% ఇవాళ ఎఫ్డిఏలు అన్నింటినీ కూడా ఆహ్వానం చేసేస్తున్నారు. ఇవాళ కాస్తో కూస్తో ఈ దేశంలో అనేక పరిశ్రమలకు కావచ్చు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు కావచ్చు, పేదలకు ఉపయోగపడుతున్నటువంటి సమస్య ఇన్సూరెన్స్. అది సింపుల్గా ప్రారంభించబడి ఇవాళ 40-50 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఇన్సూరెన్స్ని 100% ఎఫ్డిఏకి ఇచ్చారు. రెండోది, ఇవాళ అతి దుర్మార్గమైనటువంటి అణు కార్మిక చట్టం. ఇప్పుడు అణు విధానంలో గతంలో మనం ప్రభుత్వాన్ని వదిలేసుకున్నాం. ఒక మాటలో చెప్పాలంటే యూపీఏ గవర్నమెంట్ అణు సంబంధించినటువంటి దానికి ఒప్పందం మీద సంతకం పెడతానంటే మన ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకుని బయటకు వచ్చేసాం. మేము మద్దతు కూడా ఏమో అని చెప్పేసి మనం బయటకు వచ్చాం. కానీ వాడు సింపుల్గా ఆ చట్టంలో మార్పు చేశారు. ఏమిటి ఆ చట్టం? ఎక్కడన్నా అణు విద్యుత్ కేంద్రం అంటూ పెట్టి అదేమన్నా డిస్ట్రాయిడ్ జరిగితే తరాల పాటు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఒక 50 నుంచి 100 కిలోమీటర్లు మొత్తం నాశనం అయిపోవటం ఒక భాగం. ఒక గడ్డి మొలక కూడా మొలవదు. కానీ మొత్తం తరతరాల పాటు జనాలకు సంబంధించినటువంటి పునరుత్పత్తి కూడా లేని పద్ధతుల్లో అంగవైకల్యంతో పెట్టి పిల్లలు వస్తారు. అలాగే ఆ నష్టపరిహారం అనేది ఎవడివ్వాలి? ఆడికి సంబంధించిన వాడు ఇవ్వాలి. ఇప్పుడు ఆ నష్టపరిహారం ₹1 కూడా ఇవ్వము అని చెప్పేసి పద్ధతిలో చట్టం తీసుకొచ్చేశారు. మీకు తెలుసు భోపాల్ గ్యాస్ దుర్ఘటన. ఈరోజు కూడా భోపాల్ గ్యాస్ దుర్ఘటనలు కోర్టుల ద్వారా అక్కడ చనిపోయిన వాళ్ళందరి కుటుంబాలకి న్యాయం జరిగింది. చచ్చినట్టు మల్టీనేషనల్ కంపెనీ వాడు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు వచ్చేటువంటి అణు విద్యుత్ చట్టంలో అట్లాంటి ఉన్నటువంటి పరిస్థితి. రెండోది, ఇప్పుడు విద్యుత్ చట్టంలో పెద్ద ఎత్తున మార్పులు చేసి విద్యుత్ సవరణ బిల్లు 2025 తీసుకొచ్చి పార్లమెంట్ ముందు ఆమోదాన్ని పెడతా ఉన్నారు. ఏమిటి విద్యుత్ సవరణ చట్టం వస్తే ఇక ఇప్పుడు సబ్సిడీల పేరు మీద ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 2 అడుగులు ముందుకేసేసి ఇప్పుడు డిస్కామ్స్ 2 డిస్కామ్స్ ఉంటే 3వ డిస్కామ్ను కూడా తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఎందుకు 3వ డిస్కామ్? ఇప్పుడు గృహజ్యోతి పథకం ఇచ్చినటువంటి 200 యూనిట్ల లోపు ఉన్నవాళ్ళు వ్యవసాయ బోర్ సెట్ల మీద పనిచేసారు. తెలంగాణ రాష్ట్రం అంటే బోర్ సెట్ల మీద పనిచేయాలి వ్యవసాయం, ఇంకా అందుకంటే ఏమి లేదు కదా, ఇక్కడ కాలువల నిర్మాణం ఏమి లేదు కదా. మరి సుమారు ఒక 20-30 లక్షల బోర్ సెట్లు ఉన్నటువంటి రాష్ట్రంలో వ్యవసాయంలో రేపు మీకు స్మార్ట్ మీటర్స్ పెట్టేసిన తర్వాత రేపు దీంట్లో కరెంటు బిల్లులు అనేటువంటిది రైతులే కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యవసాయం జరిగే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు స్మార్ట్ మీటర్స్ పెట్టేశాడు.
ఇక్కడ కూడా రేపు రాబోయే రోజుల్లో విద్యుత్ స్మార్ట్ మీటర్స్ వస్తాయి, స్మార్ట్ మీటర్స్ వస్తాయి. ఇప్పుడు స్మార్ట్ మీటర్లో ఉన్నట్టు గొప్పతనం ఏంటి? మీరు ఒకసారి ఫోన్ నెంబర్ అటాచ్మెంట్ చేస్తే ఇంకా మీకు ఎవరితో సంబంధం లేదు, డైరెక్ట్ బిల్లు వచ్చేస్తుంది మీకు. ఆ బిల్లు వస్తుంది, ఆ బిల్లు మీరు కట్టకపోతే వాడు డిస్కనెక్ట్ చేసేస్తాడు, ఇక అయిపోయి కట్టాలి. అందుకని ఇప్పుడు విద్యుత్ సవరణ అనేటువంటి దాంట్లో పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇవాళ ఈ 3 వర్గ సంఘాలని ఐక్యత చేసి మనం ఈ విషయాలన్నీ కూడా క్షేత్రస్థాయి దాకా ప్రజలకు చేరవేయాలని అంటే గత 5-6 సంవత్సరాల నుంచి మనం కార్మిక కర్షక మైత్రి మీద మనం ఒక ఎఫర్ట్స్ చేస్తున్నాం. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఎఫర్ట్ బాగా చేస్తున్నాం మనం. ఇప్పటికే మనం అనేక రూపాలలో దేశవ్యాప్త సమ్మెలు వచ్చినప్పుడు ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి SKM సంయుక్త కిసాన్ మోర్చా వాళ్ళు, జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, 12-13 సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు ఎప్పుడు సమావేశం అవుతూ ఉన్నాయి. SKM కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నది. మొన్న నల్ల వ్యవసాయ చట్టాలు సంవత్సరం పాటు పోరాటం చేసే దాంట్లో SKM కీలక పాత్ర పోషించింది. SKMలో మనం ఏసోలో ఒక భాగమే. SKM మొత్తం మంద కాదు, 500-600 రైతు సంఘాలు ఉన్నాయి దాంట్లో. టికాయిలు లేకపోతే పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. అది మొత్తం ఉత్తర భారతదేశాన్ని అంతా కూడా కదిలించగలిగేటువంటి రైతాంగం. అందుకే అది అంత సక్సెస్ అవి